ఐటీసీ గ్లోబల్ అనేది నిజంగా ఒక ట్రాన్స్పరెన్సీ ఉన్న బిజినెస్ అన్నమాట అండి. అయితే ఒక స్మార్ట్ కాంట్రాక్ట్ ని ఎంచుకోవడం అనేది నిజంగా చాలా తెలివైన పని. 21st సెంచరీలో ఒక స్మార్ట్ కాంట్రాక్ట్ ని ఎంచుకుని ఒక స్మార్ట్ కాంట్రాక్ట్ ద్వారా మనకు ఒక కెరీర్ ని డిజైన్ చేసుకోవడం అనేది చాలా తెలివైన పని. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక ప్రాబ్లం కూడా ఉంది. 95% కంపెనీస్ అన్ని కూడా అంటే కమ్యూనిటీని డెవలప్ చేయడం అనేది కష్టం. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సో ఇది ఒక ప్యాకేజ్ ప్రైస్ కంట్రోల్ స్ట్రాటజీ, పిపిసిఎస్ ప్యాకేజ్ ప్రైస్ కంట్రోల్ స్ట్రాటజీ అనేది వర్కౌట్ అవుతుంది అనమాట. సో దీని ద్వారా ఏం జరుగుతుందంటే ఆ ప్రైస్ అనేది పెరగకుండా ఈ యొక్క సిస్టమ్ అనేది ఎలా వర్కౌట్ అవుతుందో చూడండి. ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడొచ్చు, స్టార్ 1 అనేది మీరు పేజ్ 1 లో చూస్తే కనుక 0.001 సెంట్స్ నుంచి 0.066 సెంట్స్ ఉన్నప్పుడు మీరు 300 ఐటీస్ మీరు స్టార్ 1 బై చేస్తారు, 600 ఐటీస్ తోటే మీరు స్టార్ 2 బై చేస్తారు, 1500 ఐటీస్ తోటే స్టార్ 3 బై చేస్తారు. సో ఈ రకంగా మీకు ప్రైజెస్ ఉన్నాయి. ఇప్పుడైతే ఈ యొక్క పేజ్ 2కి వెళ్ళింది అనుకోండి, అంటే ఐటీసీ వాల్యూ బాగా పెరిగింది అనుకోండి, అప్పుడు కూడా మీరు 300 ఐటీసీ అంటే స్టార్ 1 అంటే అరౌండ్ మనం ఎంత ఉంది 900 అనుకున్నాం, 1000 రూపీస్ అనుకోండి. అంటే మీరు స్టార్ 1 మీరు పేజ్ 1 లో 1000 రూపీస్ కి మీరు బై చేస్తే స్టార్ 2 లో కూడా మీరు 1000 రూపీస్ కి బై చేస్తారు. ఎందుకంటే ఐటీసీ వాల్యూ పెరిగింది కానీ పాయింట్స్ తగ్గించారు ఇక్కడ. సో ఆటోమేటిక్ అది తగ్గిపోతుంది అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది తగ్గించేస్తుంది, దాని వాల్యూని బట్టి అది తగ్గించేస్తుంది. అలాగే స్టార్ 2కి వచ్చినప్పటికి మీరు పేజ్ 1 అయితే 600, పేజ్ 2 అయితే 400. అలాగే స్టార్ 3కి వచ్చినప్పటికి 1500 అయితే ఇక్కడ 1000కే మీరు స్టార్ట్ అవుతుంది. కానీ వాల్యూ మాత్రం ఒకేలా ఉంటుందండి. మీరు స్టార్ 1 అనేది 1000 రూపాయలు అయినా పేజ్ 1 లో, పేజ్ 2 లో కూడా స్టార్ 1 అనేది అరౌండ్ 1000 రూపాయలతో మీరు స్టార్ట్ చేస్తారు. అరౌండ్ అటు ఇటు ఉంటుందండి. ఎగ్జాక్ట్ గా ఎంఆర్పీ లాగా ప్రోడక్ట్ మీద ఉన్నట్టు ఉంటుంది. క్రిప్టో కరెన్సీలో ఉన్నాం కాబట్టి, క్రిప్టో ఇండస్ట్రీలోకి వస్తున్నాం కాబట్టి ఆ చిన్న అట్లా మనం చూసుకోవాలి. సో ఇలాగ మనకి ప్యాకేజ్ అనేది ఈవెన్ మీరు ఇక్కడ చూడొచ్చు, $1 కి ఒక ఐటీసీ వాల్యూ పెరిగినా కూడా మనం చాలా తక్కువ. ఇదే ప్రపోజల్ స్టార్టింగ్ డే ఏదైతే మనం కమ్యూనిటీ డెవలప్ చేయడానికి ఎంత హ్యాపీగా మన టీం డెవలప్ చేస్తున్నామో అంతే హ్యాపీగా మీరు ఎప్పటికైనా సరే ఫర్ ఎవర్ మీరు ఎప్పటికైనా మీరు ఈ టీం డెవలప్ చేయడానికి సంబంధించిన హ్యాపీగానే మీరు టీం ని బిల్డ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ వాల్యూ అనేది ఈ రేట్ ప్రభావం అనేది కమ్యూనిటీ బిల్డ్ చేయడానికి కాబట్టి ఇప్పుడు కూడా హ్యాపీగానే మన కమ్యూనిటీని డెవలప్ చేయొచ్చు అనమాట. సో ఇది ప్యాకేజ్ ప్రైస్ కంట్రోల్ స్ట్రాటజీ అనమాట. సో వండర్ఫుల్ థాట్ అండి. సో మన డెవలపర్స్ కి మనం సెల్యూట్ చేయాలి. ఎందుకంటే సో ఇప్పటికీ కూడా అంటే ఈ ఇలాంటి సిస్టమ్ లో ఫేస్ చేస్తున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం అండి ఇది. సో దీన్ని ఎత్తిపాడేశారండి. హ్యాపీగా మనం ఎప్పటికి కూడా మన హ్యాపీగా కమ్యూనిటీని డెవలప్